తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అవునా కాదా? ఈరోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా. దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ 1 సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని. 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది. అదే మీరు చేస్తే 2001కే అయిపోయేది. గోదావరిని, పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ. ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు 2 ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అరుదైన గౌరవం. విభజన జరిగింది, అక్కడ ఉండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్ళీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్లో కూడా ఈరోజు 2 పక్కల 2 బోర్డులుంటే, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను మాట్లాడడం లేదు. మొన్న మీరు చూస్తే అపోజిషన్లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంటేషన్లు కూడా చేసి 14 రోజులు తిరిగాను. నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. చిన్న చిన్న బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. దీన్ని లాజికల్గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అభిమానం, మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఒకటే ఆమె ఇస్తున్నా, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి కనీసం 2 మెట్ట పంటలు వేసుకొని, హార్టికల్చర్ పంటలు వేసుకొని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు